అన్నిటికంటే ముందు మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. Just hoping that it'll rub off on me. So you smile at everything Hello, I I'm say. Cristiano Ronaldo. You got some soft lips and some pearly white. I want సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇలాంటి హెచ్డి హై క్వాలిటీ సీసీ వీడియోస్ క్యాప్కట్ లో ఎలా చేయాలో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు హన్నా టాక్స్. ఇలాంటి వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేకుండా హై క్వాలిటీ సీసీ వీడియోస్ ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అది గిట మన మొబైల్లో ఉన్న క్యాప్కట్ యాప్ తో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. చలో. సో మీరు చూస్తున్నట్లయితే మనం మొబైల్ స్క్రీన్ మీదకి వచ్చేసాం. రాగానే ఫస్ట్ ఏంటంటే విపిఎన్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వాడేది విపిఎన్ సూపర్ అన్లిమిటెడ్ ప్రాక్స్. దీని వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతా, వెళ్ళి వాచ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో మనం క్యాప్కట్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఓపెన్ చేశాక నేను ఆల్రెడీ ఒకటి రొనాల్డోది వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఆ వీడియోని ఇలా మనం ఎడిట్ చేసి చూపిస్తా. సో ఇది నా వీడియో, ఇది కట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ మనం క్యాప్కట్ ది లాస్ట్ కి వాటర్ మార్క్ కట్ తీసేసి ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, మన వీడియో అనేది అయితే ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం దీన్ని మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. మన హైట్ కానీ ఇటు లెంత్ అవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు చూసినట్లయితే నేను రొనాల్డోది ఒక క్లిప్ డౌన్లోడ్ చేసా. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తా ఎలా ప్రాసెస్ చేయాలను. సో మీరు ఏం చేయాలంటే ఈ వీడియోకి చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే క్యాప్కట్ మీద చాలా వీడియోస్ నేను చేశాను అండ్ చేస్తూనే ఉంటాను. ఒకవేళ మీకు క్యాప్కట్ రిలేటెడ్ ఎటువంటి డౌట్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తా. సో ఇక్కడ మనం వచ్చాక ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చేసాం కదా, కింద ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేశాక ఇప్పుడు నేను ఒక ఎఫెక్ట్ సెర్చ్ చేస్తా. అదే ఎఫెక్ట్ మీరు సెర్చ్ చేయండి. ఇక్కడ షార్పెన్ ఎడ్జ్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని సెర్చ్ చేసుకోండి ఒకసారి మీరు. ఓకే, ఇక్కడ మనది సెర్చ్ అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చాక మనకి ఫస్ట్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో టాప్ కార్నర్ లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. అది క్లిక్ చేసుకున్నాక ఏం చేయాలంటే మనం దాన్ని ఫుల్ వీడియో మీద అప్లై చేసేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఫుల్ వీడియో మీద అప్లై చేస్తే చూడండి. ఓకే, ఇలా అప్లై అయిపోయాక ఏం చేయాలంటే కొంచెం దీంట్లో అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు నేను ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నాను, మీరు గిట్ట సేమ్ అవే అడ్జస్ట్మెంట్స్ చేయండి, ఎటువంటి చేంజెస్ చేయకండి. సో ఇక్కడ మనం అడ్జస్ట్ మీద క్లిక్ చేశాక కొంచెం ఈ బ్లర్ అనేది తగ్గించుకోవాలి. సో ఇప్పుడు మీరు వీడియో మొత్తం చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. అండ్ లాస్ట్ కి ఆ క్వాలిటీ అనేది ఎలా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటి సీసీ హై క్వాలిటీ అనేది ఎలా వస్తుందో మీరే చూడండి. ఓకే, ఇక్కడ మనం ఫిల్టర్ అవన్నీ తక్కువ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనము ఇదంతా అయిపోయాక దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి. ఈ అడ్జస్ట్మెంట్ ఓకే, నా దాంట్లో డూప్లికేట్ అవ్వట్లేదు. మీ దాంట్లో అయితే డూప్లికేట్ అయిపోతుంది, కానీ నా ఫోన్లో స్టోరేజ్ లేనందుకు వల్ల అలా అవ్వట్లేదు. సో నేను ఏం చేస్తా అంటే మళ్ళీ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి దాన్ని రీబిల్డ్ చేస్తా. సేమ్ అవే సెట్టింగ్స్ తోటి మళ్ళీ పేస్ట్ చేస్తా. మీరు ఏం చేయాలంటే మీరు దాన్ని సింపుల్ అండ్ ఈజీగా మీరు డూప్లికేట్ చేసుకోండి. నా దాంట్లో అయితే స్టోరేజ్ లేదని చెప్పి అలా వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం కొంచెం సేమ్ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చేసుకోవాలి. ఇందాక ఇలా ఇచ్చాము, బ్లర్ మొత్తం మైనస్, కొంచెం ఫిల్టర్ అవన్నీ సెట్ చేసేసుకోవాలి. సో మీరు వీడియో స్టెప్ బై స్టెప్ చూడండి, ఎలా అయితే నేను చెప్పిస్తున్నానో అలాగే చేయండి, మీ వీడియో గిట హై క్వాలిటీగా అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనది ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇంకా కొన్ని స్టెప్స్ మాత్రమే ఉంది. ఓకే, ఇక్కడ మనది మీరు ఆల్రెడీ చూస్తుంటే టైం లైన్ లో మన షార్ప్నెస్ అనేది కనిపించేస్తుంది వీడియోలో, కానీ అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది దీంట్లో. ఓకే, ఇవంతా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలా ఇప్పుడు మనం కొంచెం అడ్జస్ట్మెంట్స్ అన్ని సెట్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఒకసారి కొంచెం మీకు డిఫరెన్స్ గిట్లా చూపిస్తాను. మళ్ళీ ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ చేంజ్ చేస్తే ఎలా వీడియోలో మనకి క్లారిటీ అనేది పోతుంది వస్తుందో మీరే చూసుకోండి. సో ఇక్కడ నేను ఇప్పుడు మళ్ళీ షార్ప్నెస్ అనేది కొంచెం 10, 12, 15 అలా పెట్టుకుంటా, 11 పెట్టేసుకున్నాను. ఓకే, ఇక్కడ మన సైజ్ గిట్ట కొంచెం తక్కువ చేసుకోండి. సో సేమ్ అలాగే ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే చేయండి, మీ వీడియో గిట్ట షార్ప్నెస్ అయిపోతుంది. ఇక్కడ మనం ఇంకో ఫిల్టర్ అనేది సెర్చ్ చేయాలి. ఇక్కడ నేను ఏం సెర్చ్ చేస్తున్నా, క్రోమాటిక్ అని చెప్పి ఒక ఫిల్టర్ ఉంటుంది, అది సెర్చ్ చేస్తున్న ఎఫెక్ట్. ఓకే, ఈ ఫస్ట్ వన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీని వల్ల ఏం యూజ్ అంటే వీడియోలో మనకి అది గ్లిచ్నెస్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. దీని వల్ల ఈ ఎఫెక్ట్ వల్ల దీన్ని మీరు ఫుల్ టైమ్ లైన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్నాక దీంట్లో కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసాం. అడ్జస్ట్మెంట్స్ మీద క్లిక్ చేశాక స్పీడ్ అనేది కొంచెం తక్కువ చేసుకొని అవన్నీ ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే చేసుకోండి. స్టెప్ బై స్టెప్ మీరు లాస్ట్ దాకా చూసారంటే లాస్ట్ కి ఇంకొంచెం మీకు బోనస్ టిప్ గిట్ట ఇస్తాను నేను. మన పైకి వెళ్ళి కిందికి వెళ్ళి ఇట్లా వైట్ గ్లో ఎఫెక్ట్ గిట్ట నేను చూపిస్తా ఎలా చేయాలను. సో ఇక్కడ మన అడ్జస్ట్మెంట్స్ అయితే సెట్ అయిపోయింది. ఒకవేళ మీకు ఇంకా కొంచెం థిక్నెస్ కావాలంటే ఈ ఫిల్టర్ అనేది యూజ్ చేయండి. ఇక్కడ ఫిల్టర్స్ లోకి వచ్చాక NATTY అని చెప్పి నాటి అని చెప్పి ఒక ఫిల్టర్ ఉంటుంది, అది సెర్చ్ చేసుకొని అది యూజ్ చేయండి. దాన్ని యూజ్ చేయడం వల్ల ఏంటిదంటే అది థిక్నెస్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఉంది కదా ఒక అయినది, ఈ ఫిల్టర్ అనేది యూజ్ చేసుకోండి. దీనివల్ల
థిక్నెస్ అనేది వస్తుంది. దీని కొంచెం ఏందంటే రేంజ్ తక్కువ చేసుకోండి. ఇప్పుడు నేను ఎంతైతే పెడుతున్నానో అంతే పెట్టుకోండి. ఒక 20, 25 అలా పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు ఒకసారి చూసారంటే మనకి క్లియర్‌గా కనిపిస్తుంది వీడియో. ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. Just hoping that it'll rub off on me. So you smile at everything Hello, I I'm say. Cristiano Ronaldo. You got some soft lips and some pearly white. I want సో చూసారు కదా! మీరు ఇంకా కొంచెం దీంట్లో గ్లోనెస్ యాడ్ చేయాలి. ఏమైనా ఇంకా కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా కనిపియాలి. వీడియో క్వాలిటీ కొంచెం లగ్జరీ కనిపియాలంటే ఇక్కడ మీరు ఓవర్‌లే ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ. ఆ ఓవర్‌లే బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఓవర్‌లే మీద క్లిక్ చేశాక ఏంటంటే మనము లైబ్రరీ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఓవర్‌లే క్లిక్ చేశాక రైట్ సైడ్‌లో లైబ్రరీ ఉంది కదా! అది క్లిక్ చేసామంటే ఇక్కడ ప్లెయిన్ వైట్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఏం చేయాలంటే కొంచెం దీన్ని మీకు నచ్చినట్టు సెట్ చేసుకోండి. పైనైనా కిందైనా. ఫస్ట్ టైమ్‌లైన్ మొత్తం దీన్ని స్ప్రెడ్ చేశాక దీనికి సైజ్ అనేది ఇచ్చుకోండి. మీకు నచ్చిన సైజు. నేనైతే ఫుల్ పెట్టి పైకి డ్రాగ్ చేస్తున్నా. సో, అలా డ్రాగ్ చేసినాక మనం ఏం చేయాలంటే కింద మనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా! కొంచెం స్క్రోల్ చేసామంటే ఇక్కడ మనకి మాస్క్ ఆప్షన్ ఉంటుంది. మాస్క్ ఆప్షన్ వచ్చాక మనం హారిజాంటల్ సెలెక్ట్ చేసుకోండి. కొంచెం కిందికి లాగాక మన యారో మార్క్‌ని డ్రాగ్ చేద్దాం. ఓకే. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ క్లౌడీనెస్ అనేది వస్తుంది. సో, మీరు దీన్ని ఏం చేయాలంటే సింపుల్‌గా ఒకసారి డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకున్నాక మళ్ళా దాన్ని ఫస్ట్ నుంచి పెట్టుకోండి టైమ్‌లైన్‌లో. ఓకే. దాన్ని మనం ఏం చేయాలంటే డూప్లికేట్ చేసిన దాన్ని కిందికి డ్రాగ్ చేసి రొటేట్ చేసుకోవాలనమాట సింపుల్‌గా. ఇక్కడ నేను చూపిస్తా చూడండి. కొంచెం ఇక్కడ స్వైప్ చేసామంటే రొటేట్ ఆప్షన్ వస్తుంది. కింద సెకండ్ ఓవర్‌లేని మనం ఏం చేయాలంటే కిందకెళ్ళి ఇట్లా స్క్రోల్ చేసాక రొటేట్ ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ. ఇక్కడ రొటేట్ ఆప్షన్ మీద 2 టైమ్స్ క్లిక్ చేసామంటే బరాబర్ సెట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ సెట్ అయిపోయింది. ఒకసారి మీరే చూసుకోండి. ఇప్పుడు చూసినట్లయితే వీడియో క్వాలిటీ అని గిట్ట క్లౌడీనెస్ గాని చాలా ప్రీమియం లగ్జరీ కనిపిస్తుంది చూడండి. just hoping that it'll rub off on me. So you smile at everything Hello, I I'm say. Cristiano Ronaldo. You got some soft lips and some pearly white. I want ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ చేయాలని. మీరు ఇంకా క్యాప్‌కట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్ హన్నా టాక్స్. బాయ్ బాయ్.